JTV, Voice of Jagyapet. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తాసుతో, మోడీ గారి అండదండలతో ఏర్పడినటువంటి ఈ ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు ఏంటయా చూసుకుంటే, సరాసరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,03,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం సరాసరి తెచ్చినటువంటి అప్పు 1,03,000 కోట్ల రూపాయలు. ఈ 1,03,000 కోట్ల రూపాయలు కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పు 44,000 పైచిలకు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా అప్పు తేవటం ద్వారా మొత్తం వీళ్ళు చేసినటువంటి అప్పు 1,47,000 కోట్ల రూపాయలు పైబడి. ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవల, 12 మాసాలు పూర్తవకుండా, అంటే వీళ్ళెక్కి సంవత్సరం నిండకుండానే 1,47,000 కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగిందనేది కూడా అందరికీ ఆశ్చర్యం గొలిపేటువంటి సంఘటన. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3,32,000 కోట్ల రూపాయల్లో ఏం చేసావయ్యా జగన్ అంటే, 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకే ఖర్చు పెట్టాం. కరోనాలో 30,000 కోట్ల రూపాయలు, కరోనాలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల ఇచ్చిన మాట నెరవేర్చుకోవటం కోసం 2 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేయడం జరిగింది. ఆ జీతాలు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో అనేక 3 పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఆ తీసుకున్నది అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కానీ, లేదా సచివాలయాలు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం కానీ, రైతుకి ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎప్పుడైనా సరే ఎక్కడ ప్రకృతి వైపరీత్యం. బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంఐఎంకు సపోర్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొంది. గత ఎన్నికలలో కూడా ఈ యొక్క ఎంఐఎంతో అంటగాగుతున్నటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఈసారి నిస్సిగ్గుగా వచ్చి, వాళ్ళ క్యాండిడేట్ లేకున్నప్పటికీ కూడా వచ్చి ఎన్నికల్లో పాల్గొని ఎంఐఎంను సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలకు దూరంగా ఉంటూ ఇండైరెక్ట్గా ఈ యొక్క ఎంఐఎం గెలుపులో సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా ఎంఐఎం కన్సర్న్లో పనిచేస్తున్న పార్టీ అనేది అర్థమైంది. ఈరోజు హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ 2 పార్టీలు ఆడేటువంటి దొంగ నాటకాన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా, ఈ ఎన్నికల రిజల్ట్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ 2 పార్టీలు గెలిచినా ఎంఐఎం గెలిచినట్టేగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఈ యొక్క హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఎన్నికలు కానివ్వండి, ఈ 3 పార్టీలు ఎవరికి వేసినప్పటికీ కూడా ఎంఐఎంకే అధికారం పట్టం కట్టడానికి సహకరిస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఐఎం మతోన్మాద పార్టీకి సమర్థించినంటే, వీళ్ళు పాతపట్నంలో ఉన్నటువంటి
హిందూ సోదరులను ఏ విధంగా అక్కడి నుంచి తరలించినారో, ఇబ్బంది పెడితే అక్కడ వాళ్ళ యొక్క ఆస్తులు కూడా అమ్ముకొని వచ్చినటువంటి సంఘటనలప్పుడు కూడా ఏం మాట్లాడినటువంటి పార్టీలు ఇవి ఈరోజు వారికి సహకరించడం జరిగింది. ఇది అంతటితో ఆగకుండా ఇంకా మిగతా హైదరాబాద్ కూడా విస్తరించినట్టయితే హైదరాబాద్లో మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మిగతా దగ్గరికి వలసపోయేటువంటి పరిస్థితి, వాళ్ళ ఆస్తులు కూడా వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి కూడా ఈ రెండు పార్టీలు సహకరిస్తున్నట్టయితే ఎంఐఎం చేసేటువంటి ఆగడాలు అంతా ఇంత కాదు. అక్కడే ఆగకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణనే టార్గెట్ చేస్తూ పనిచేస్తున్నటువంటి యొక్క ఎంఐఎం ఈ రెండు పార్టీలు వాళ్ళ స్వార్థం కొరకు భవిష్యత్ తరాలనే ఒక ప్రశ్నార్థకంగా ఉంచేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ సొంత కుటుంబ పార్టీలు ఈ మూడు కూడా వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకొని వాళ్ళ అధికార దహంతో చేస్తున్నటువంటి పని కారణంగా ఇక్కడ హైదరాబాద్లో శాంతియుతంగా జీవించలేని పరిస్థితులు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే నేను హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ మూడు పార్టీలు కలిసి ఆడేటువంటి నాటకాన్ని, ఈ మూడు పార్టీలు తమ స్వార్థం కొరకు అహంకారంగా పనిచేసినటువంటి పార్టీలు తమ రాజకీయ అధికారం కొరకు ఏదైతే పొత్తు పెట్టుకొని ఈరోజు ఎలక్షన్లో ముందుకు వచ్చినారో అర్థం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మన భవిష్యత్ తరాలకు ఒక మంచి హైదరాబాదు, తెలంగాణ ఉండే విధంగా మనం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన రాష్ట్ర నాయకులు ఈ యొక్క ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన దాన్ని ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం. దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజులలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతినిధులు తిరిగి ఏ ఎన్నికలకు ముందుకు వచ్చినప్పటికీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అద్భుతమైన ఉత్సాహం కనబడతా ఉంది. వాస్తవానికి అది మేము బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభగా నిర్వహించాలని చెప్పి మా అధ్యక్షులు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని చేస్తున్న సందర్భంలో ప్రజలు దాన్ని ఒక రకంగా కాంగ్రెస్ వ్యతిరేక సభగా, పార్టీ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేక సభగా ప్రజలు మార్చుకుంటున్నారు, దాన్ని మలుచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఓటేసి మేము అధికారంలోకి తెచ్చినామని భావించినరో అటువంటి వాళ్ళు ఇంకెక్కువ కసితోని మేము తప్పు చేసినాం, కేసీఆర్ను దూరం చేసుకొని కేసీఆర్ నుంచి విడిపోయి మేము ఆగమైపోయినాం, కాంగ్రెస్ మాటలు నమ్మి అని చెప్పి భావిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కువగా ఈ సభకు కథ రావడానికి, స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడుతున్నారు. అనేక చోట్ల మాకు సమాచారం కూడా ఇస్తున్నారు. సార్ మేమే వస్తాం, స్వచ్ఛందంగా వస్తామని చెప్పి అది నెమ్మదిగా అసలు గ్రామాలలో ఒక పండగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది. ఏ రాజకీయ పార్టీకి కూడా ఎటువంటి ఆదరణ రాలేదు గతంలో. వాస్తవానికి ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, మేమే కొత్త వాళ్ళం, మాకంటే పాతయి 40-50 ఏళ్ళ ఇండస్ట్రీ, 70 ఏళ్ళ ఇండస్ట్రీ, మేము 140 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న పార్టీలు చాలా ఉన్నాయి. చాలా పార్టీలు చాలా సభలు చేసుకున్నాయి. కానీ ఏ పార్టీ సభ కూడా ప్రజల్లో చర్చకు దారి తీయలేదు. కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి పార్టీ నిర్వహిస్తున్న సభకే ఆ ఆదరణ వస్తూ ఉంది. గత చరిత్ర చూసుకున్నప్పుడు కూడా మేము పెట్టిన సభలే ఇప్పటి వరకు భారతదేశంలో రికార్డుగా ఉన్నాయి. మేము పెట్టిన సభని ఇంకొక సభ ఇంకోటి రికార్డు బ్రేక్ చేసుకుంది మేమే చేసుకున్నాం తప్ప ఇంకెవరితో కూడా కాలేదు. ప్రజల యొక్క స్వచ్ఛంద భాగస్వామ్యం, బీఆర్ఎస్ పార్టీకి, గులాబీ జెండాకు ఆ రకమైన ఆదరణ ఉంది. గతంలో సభ్యత్వ నమోదు సందర్భంలో చూసినప్పుడు కూడా మా పార్టీ సభ్యత్వం కావాలని చెప్పి ప్రజలు వచ్చి ఇళ్లలో అడిగి, గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు కనబడితే అడిగి నాకు సభ్యత్వం కావాలని చెప్పి తీసుకున్న సందర్భాన్ని చూసినాం. రోడ్డు పైన బెంచి కుర్చేసుకొని కూర్చుంటే సీరియల్లో నిలబడి సినిమా టికెట్లకు వచ్చినట్టుగా నిలబడి సభ్యత్వం తీసుకున్న సందర్భం కూడా ఒక టీఆర్ఎస్ పార్టీకే సొంతం. మరి ఆ పద్ధతుల్లో ప్రజల్లో ఆదరణ వస్తుంది. ఇవాళ చర్చ, గ్రామాలలో చర్చ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రజలు కూడా 4-5 రోజుల ముందు నుంచే ప్రారంభమైన, ప్రత్యేకించి ఏ రైతాంగం అయితే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోరంగా దెబ్బతిన్నదో, మోసపోయిందో, ఈ ప్రభుత్వం చేతితోని మోసానికి గురవుతుందో
ఆ రైతాంగం ఇవాళ ఇంకెక్కువ కసిగా ఉన్నారు. కేసీఆర్ కనపడాలి, పోయి ఆ ఎలకతుర్తి మట్టిని ముట్టుకోవాలి, మేము చేసిన పొరపాటును సరి చేసుకోవడానికి ఒక మార్గం అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ ఎడ్ల బండ్లతోని 4 రోజుల క్రితమే ప్రారంభమై వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకొని బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సభ ప్రాంగణాన్ని చేరుకొని తీరాలి అని చెప్పి పట్టుదల కనబడుతూ ఉంది. దారంటే కూడా రైతాంగం, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. అదే కాకుండా చాలా చోట్ల నుంచి కూడా ఇవాళ పాదయాత్రలతో బయలుదేరినరు, సైకిల్ ర్యాలీల ద్వారా బయలుదేరినరు, ఇంకా అనేక రకాల పద్ధతుల్లో ప్రజలు వస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద, కొంతమంది మేము ఆటోలకి కూడా తీసుకొని వస్తామని చెప్పి బయలుదేరుతూ ఉన్నారు స్వచ్ఛందంగా. చాలా చోట్ల నుంచి మహిళలు కూడా మేము వస్తాము అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ మేము ఇప్పుడున్న పరిస్థితి. వైసీపీ వర్ణపూస రవీంద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2 వారాలు పాటు ఈరోజు ఉపాధి హామీ పనులకు కూలీలకు హాజరైనటువంటి కూలీలకు కూడా ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూడా కూలీల డబ్బులు చెల్లించకపోతే ఆ నిరుపేదలు ఈరోజు జాబ్ కార్డు ఆధారంగా ఈరోజు గ్రామాల్లో ఎండాకాలం ఈరోజు రాయలసీమలో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు పనులు లేక, వ్యవసాయ కూలీ పనులు లేక ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తే ఆ కూలీ డబ్బులు కూడా నేటికి కూడా అందకపోతే ఏ రకమైనటువంటి పండగ చేసుకోవాలో ఈరోజు మీ కూటమి ప్రభుత్వమే ఈరోజు ప్రజలకు ఆ ఫార్ములా ఏదైనా కనుక్కుంటే ఆ ఫార్ములా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది. అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ఆర్డీ మినిస్టర్ కేంద్రంలో. ఇక్కడ మీరు మా బలమైనటువంటి ప్రభుత్వము, మా ద్వారానే నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీరు బాజాలు మోసుకునేటువంటి వాళ్ళు ఈ రోజు కూడా 11 వారాలు అయినప్పటికీ కూడా ఎక్కడే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం కూలీలకు డబ్బులు ఇప్పించలేనటువంటి అయోగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఈ రాష్ట్రంలో పండుగ చేసుకోవాలా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గతంలో నుంచి మేము చెప్తున్నాం ఉపాధి హామీ కూలీల్లో, ఉపాధి హామీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందని చెప్పి. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మేట్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఫీల్డ్ అసిస్టెంట్ కింద. వీళ్ళు 50 మందికి ఒకరు ఉంటారు. ఈ మేట్లు అనేటువంటి దాన్ని కూడా ఒక పోస్టులుగా చిత్రీకరించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పోస్టులను 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ యొక్క మేట్ల పదవులను కూడా ఈరోజు వేలం రూపంలో నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వేలం వేసి ఈ పోస్టులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ రకమైనటువంటి పోస్టులను వేలం పెట్టి అమ్ముకున్నందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ యొక్క మేట్ల పనితనం ఏమంటే ఆ యొక్క మేట్లు ఏం చేయాలంటే కూలీలను పనికి తీసుకురావడం. మేట్ల యొక్క పని, ఆ మేట్ అనేటువంటి వ్యక్తి కూలీలను పనికి తీసుకురావడము, ఆ కూలీలకు అటెండెన్స్ వేయడం. మేట్లు అనేటువంటి పదవులు తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకుంటారు ద్వారా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి జాబ్ కార్డు హోల్డర్స్తో ఆ కార్డులన్నీ కలెక్ట్ చేసుకుని మీరు ఏ పనులకు రావాల్సిన అవసరం లే, మీకు వారానికి 500 నుంచి 300 నుంచి 500 రూపాయల మధ్యలో మేము చెల్లిస్తాం, ఆ కార్డులన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి ఆ మేట్లన్నీ కూడా ఆ కార్డులు కలెక్ట్ చేసుకొని దొంగగా సంతకాలు అటెండెన్స్ వేసుకొని ఆ డబ్బంతా కూడా డ్రా చేసుకొని ఈరోజు గ్రామాల్లో నిజమైనటువంటి జాబ్ హోల్డర్స్ అందరికీ కూడా ఈరోజు నెత్తిన ఈరోజు చేతులు పెడుతున్నందుకు, ఈరోజు ప్రజల నెత్తిన శటకోపం పెడుతున్నందుకు ఈరోజు పండుగ చేసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ భారతదేశ చరిత్రలో కని విని ఎరుగనటువంటి పద్ధతిలో ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, అదేవిధంగా ఈరోజు మీకు కావలసినటువంటి మంది మాదిగలకు ఈరోజు ఆ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కడుపులు నింపేకి ఉపయోగించుకుంటానందుకు ఈరోజు ఇక రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మార్చి 30 తేదీకి పాత పనులన్నింటినీ కంప్లీట్ చేసుకొని ఆ యొక్క కూలీ నిధులన్నింటినీ కూడా విడుదల చేసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం ఆ భారతదేశంలో ఆనవాయితీ ప్రకారం కొత్త పనులు స్టార్ట్ చేయాలి. కానీ ఈ రోజుకి కూడా పాత పనులకి పేమెంట్ లేవు, కొత్త పనులకి దిక్కే లేదు. మరి ఏ రకమైనటువంటి పండుగ చేసుకోవాలో పవన్ కళ్యాణ్ ఈ రోజు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు, నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 74 లక్షల మంది ఈరోజు జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. దీంట్లో యాక్టివ్ జాబ్ కార్డు హోల్డర్స్ 47 లక్షల మంది ఉన్నారు.
మరి వీళ్ళకు పని కల్పించకపోతే వీళ్ళు వలసలు వెళ్ళాలరా? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలను వలసలకు ప్రోత్సహిస్తున్నందుకు ఈరోజు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు వీళ్ళకు ఎక్కడే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న సంక్షేమ కార్యక్రమం కింద ₹1 నిధులు ఇవ్వడం లేదు. మరి ఈరోజు కష్టపడి పని చేసుకుంటే ఆ పని చేసినటువంటి శ్రామికులకు జీతాలు ఈ రోజు కూడా, కూలీలకు నిధులు ఈ రోజు కూడా ఇవ్వలే. మరి ఈ రాష్ట్రంలో బతకలేనటువంటి నిరుద్యోగుల నిర్భాగ్యులందరూ కూడా ఈరోజు పక్క రాష్ట్రాలకు మీరు తరలి వెళ్ళండి, ఎందుకంటే ఆ నిధులన్నింటినీ కూడా మా కార్యకర్తలకు, మా నాయకులకు దోచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పకనే చెప్పుతున్నందుకు ఈరోజు పండుగ చేసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ 100 మాదికకు సంబంధించినటువంటి తోకపత్రిక రాసింది. ఉపాధిలో అంబుడ్స్మెన్ ఉన్నట్ట లేనట్ల, ఉపాధి హామీ పథకంలో అవినీతిని నియంత్రించేందుకు ప్రధానంగా పనిచేసేటువంటి అంబుడ్స్మెన్ వ్యవస్థ రాష్ట్రంలో ఉందా లేదా అని ఈరోజు జ్యోతి పత్రికలోని పెద్ద ఎత్తున కథనం రాసింది. ఇది మేము రాసింది కాదు, అదే మా పత్రికలు రాస్తే మీ పత్రికలు కాబట్టి రాసినాయని చెప్పేసి ఈరోజు మీరు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తారు. మీ పత్రికే రాసింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 8 ఉమ్మడి జిల్లాలు ఉంటే ఈ రోజు కూడా అంబుడ్స్మెన్ల పదవీ కాలం గత ఏడాది జూన్తో ముగిసింది. వారిని తిరిగి కొనసాగించాలంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి వారికి రెన్యువల్ చేయాలి. 9 నెలలు అవుతున్నా నేటికి రెన్యువల్ చేయలేదు, తొలగించడం లేదు. దీంతో వారు విధుల్లో ఉన్నారా లేదా అనేటువంటి పెద్ద సందిగ్ధం ఈరోజు రాష్ట్రంలో నెలకొంది అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. మరి ఈరోజు మేము చెప్తున్నటువంటి అవినీతి, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఆ అవినీతిని ఈరోజు అరికట్టాలంటే అంబుడ్స్మెన్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్రలో భాగం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మామూలుగా దేశంలో, భారతదేశంలో ఎక్కడైనా కూడా ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం అంటే పంచాయతీరాజ్కి అంతో ఇంతో నిధులు ఇవ్వడము. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరం 7 రోడ్ల కూడలి శుక్రవారం మలేరియా నివారణ సందేశంతో మారుమోగింది. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ జనాల్లో మలేరియాపై చైతన్యాన్ని పెంపొందించేందుకు విజయవంతంగా సాగింది. డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ 7 రోడ్ జంక్షన్ వరకు సాగి ప్రజల దృష్టిని ఆకర్షించింది. వచ్చినప్పుడు మీరు నిరాకరించుకున్న దయచేసి వారికి సహకరించవలసిందిగా మీ అందరి వలన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మనకి ప్రస్తుతము ఈ సంవత్సరంలో ఈ మలేరియా నివారణకి ఎండ్ ద మలేరియా విత్ రీఇగ్నైట్, రీఇనిషియేట్ అండ్ రీథింక్ అని చెప్పి మనకి ఒక స్లోగన్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ స్లోగన్ ద్వారా కూడా మీ అందరినీ మరొకసారి నేను కోరుతున్నాను. అదేవిధంగా తర్వాత మరి ఈ మలేరియా వచ్చినప్పుడు వెంటనే ఆరోగ్య కార్యకర్తని, అంటే చలి పులుపుతో జ్వరము వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా నెగ్లెక్ట్ చేయకుండా, మనకి మలేరియాలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే చలి పులుపులతో హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది. డిఎంహెచ్ఓ శ్రీకాకుళం జిల్లా మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మన జిల్లా వైద్య శాఖ, ఆరోగ్య శాఖ అధికారి గారి కార్యాలయం నుండి మరియు డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ వారి కార్యాలయం నుండి ఈరోజు మనం ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మరియు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లా మలేరియా ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది 2007లోన మనకి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మలేరియా మరణాలు ఎక్కువగా ఉన్నాయని గమనించి మలేరియా నివారణకు ఏం చర్యలు తీసుకోవాలని బాధ్యతగా ఆలోచించి 2012 ఏప్రిల్ 25 నుండి ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు జరిగించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి మన జిల్లా వ్యాప్తంగా మనం తీసుకున్న చర్యల ద్వారా మనకి 2022లో మనకి ఒక 22 కేసులు ఉన్నవి. అది 11 కేసులకి 9 కేసులకి తగ్గుకుంటూ ఈ రోజున మనకి 5 కేసులు లేక 6 కేసులు, ఈ రోజుకి వచ్చే 6 కేసులు మన జిల్లాలో మలేరియా రిపోర్ట్ అవడం జరిగింది. ఈ మలేరియా నివారణకి మనం జిల్లా వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలు ఏమున్నాయంటే, లేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా
మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో మనం తీసుకుంటున్న చర్యలు ఏమున్నాయంటే, మనము గంబూసియా ఫిష్ని నీళ్ళల్లో వదిలిపెడుతున్నాం. ఈ గంబూసియా ఫిష్ ఏం చేస్తుందంటే 5 లక్షల గంబూసియా ఫిష్ మనం వదిలిపెట్టబోతున్నాం. ఈ గంబూసియా ఫిష్ ఏం చేస్తుందంటే మురుగునీటిలో వదిలినప్పుడు, ఆ నీటి నిల్వల్లో వదిలినప్పుడు అక్కడ ఆల్రెడీ ఎగ్ లార్వా అయిపోయి ఉన్న మలేరియా దోమ యొక్క లార్వాని తినేసి కొత్త మలేరియా దోమ పుట్టకుండా అది నివారిస్తుంది అనమాట. అదే రకంగా మనకి మెడికేటెడ్ నెట్లు కూడా, తర్వాత మనకి ఇండోర్ లార్వల్ స్ప్రేయింగ్ IRS మే నుండి 30వ తారీఖు మే వరకు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో మీకు ఇండోర్ లార్వా స్ప్రేయింగ్ చేయడానికి మన అధికారులు కానీ, మన వైద్య సిబ్బంది కానీ వచ్చినప్పుడు నిరాకరించకుండా, తలుపులు వేయకుండా, ముఖ్యంగా మిద్దెల మీద, అటకల మీద కూడా మీరు ఇండోర్ లార్వల్ స్ప్రేయింగ్ ని యాక్సెప్ట్ చేయవలసిందిగా మీ అందరినీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.